Hi friends, welcome back to our channel. So ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ సిరీస్ నెంబర్ 7. ఈ నెంబర్ 7 లో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఆర్ ప్రీ కండిషన్ అంటారు, ప్రీ హెల్త్ కండిషన్ అంటారు. అంటే అర్థం ఏంటంటే హెల్త్ పాలసీ తీసుకునే ముందు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, సర్జరీస్ ఏమైనా జరిగినాయా, ప్రీవియస్లీ యాక్సిడెంట్ జరిగి ఏమైనా బాడీ పార్ట్స్లో ఏమైనా స్టీల్ ప్లేట్ లాంటివి అలాంటివి ఏమైనా ఆల్రెడీ ఉన్నాయా, సో లేదంటే మనం ఇంతకుముందు ఒక సీరియస్ డిసీజ్ ఫేస్ చేసి రికవర్ అయి ఉన్నామా, సో ఇవన్నీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి కంపల్సరీ తెలియజేయాల్సి వస్తుంది. వీటినే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటారు. ఈ ముందే తెలియజేయడం ఉపయోగం ఏంటంటే కంపెనీ ఒక కంపెనీ అందులో ఉండే అండర్ రైటర్ ఏం చేస్తారంటే డిసిషన్స్ తీసుకుంటాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ మళ్ళీ వస్తుందా, వస్తే దాని మ్యాక్సిమం కెపాసిటీ ఎలా ఉంటుంది, అంటే వాళ్ళకి వచ్చే క్లెయిమ్ ఎంత పెద్ద క్లెయిమ్ వస్తుంది, వీటి గురించి ముందే అండర్ రైట్ చేసుకుంటాడు. సపోజ్ చిన్న అనుకోండి, ఫీవర్ లేదంటే యాక్సిడెంట్ అయ్యి ఆల్రెడీ హాస్పిటలైజ్ అయ్యంటే ప్రీవియస్, అవి ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఫీవర్ వచ్చి తగ్గిన వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో ఫీవర్ వచ్చిందా లేదని అది అన్ఎక్స్పెక్టెడ్. అలాగే యాక్సిడెంట్ అయినా కూడా అన్ఎక్స్పెక్టెడ్ అవుతుంది. లేదు ఎవరికైనా ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం వచ్చి తగ్గింది, క్యాన్సర్ వచ్చి తగ్గినప్పుడు, లేదంటే బీపీ ఉంది, షుగర్ ఉంది, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ లేదా క్యాన్సర్స్ కానీ తగ్గినప్పుడు వాటిని ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటారు. ఇవి కంపల్సరీగా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. లేదు బీపీ షుగర్లు అనేవి అవి కంటిన్యూస్లీ ఉండే డిసీజెస్ కాబట్టి వీటి గురించి కూడా కంపల్సరీ తెలియజేయాలి. వాటితో పాటు ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయి, సో ఏమేమి టాబ్లెట్స్ వాడుతున్నాం, ఎంత డోసెస్లో వాడుతున్నాం కూడా కంపెనీస్కి తెలియజేయడం కంపల్సరీగా చేయాలి. చేసినప్పుడు అండర్ రైటర్ ఒక 3 డిసిషన్ తీసుకోవచ్చు. ఒకటి, పాలసీ ఇవ్వచ్చా, సో ఇది రిస్క్, ఫీవర్ వచ్చింది, యాక్సిడెంట్ అయింది, సో వీటి వల్ల ఏమి ఇన్ఫ్లుయెన్స్ లేదు ఫ్యూచర్లో అన్నప్పుడు పాలసీ సేమ్ రేట్స్లో ఇష్యూ చేస్తాడు. సెకండ్ వచ్చేసి రేట్ అప్ అంటారు. అంటే ఇవి ఏమన్నా ఆల్రెడీ వచ్చి తగ్గినవి ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే అవకాశం ఉందన్నప్పుడు వీటిని రేట్ అప్ చేస్తాడు. ప్రీమియం ఆల్రెడీ సపోజ్ 10,000 పే చేయాలైతే 12,000 13,000 పే చేయమంటాడు. సపోజ్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా కంపల్సరీ రేట్ అప్ చేస్తాడు. ఎందుకంటే నార్మల్గా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి రిస్క్ తక్కువ ఉంటుంది, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి క్లెయిమ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి సో ఇక్కడ రేట్ అప్ చేస్తాడు. మూడోది వచ్చేసి క్లెయిమ్ రిజెక్షన్. అంటే ఆల్రెడీ క్యాన్సర్ వచ్చి తగ్గింది, లేకపోతే హార్ట్ ఆల్రెడీ జరిగినప్పుడు సో వాళ్ళకి ఎక్కువ రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇలానే కాదు, ఏమైనా సీరియస్ డిసీజెస్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందన్నప్పుడు కంపల్సరీగా రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ డయాలసిస్లో ఉన్నవాళ్ళు వీళ్ళు అప్లై చేసినప్పుడు వాళ్ళకి రిజెక్ట్ చేస్తారు, ఎందుకంటే అది ప్యూర్ రిస్క్ కిందకి వస్తుంది. కానీ చాలామందికి తెలియదు ఏంటంటే 0 to 100 years వరకు అందరికీ పాలసీలు ఇస్తారు. అలాగే ఏ జబ్బు ఉన్నా కూడా పాలసీ ఇస్తారు, ముందే మెన్షన్ చేయాలి. ఇప్పుడు అడ్వాన్స్డ్ పాలసీస్లో హార్ట్ అటాక్ ఉన్నా కూడా హార్ట్ సంబంధించిన పాలసీస్ ఇస్తున్నారు. నార్మల్ పాలసీలో కూడా 3-4 years వెయిటింగ్ పీరియడ్ పెట్టి ఇచ్చేస్తున్నాడు. సో ఇంతకు మనం అనుకున్నట్టు అండర్ రైటర్ పాలసీ యాక్సెప్ట్ చేసినప్పుడు దానికి వెయిటింగ్ పీరియడ్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కొన్ని కంపెనీస్ 2 years, కొన్ని కంపెనీస్ 3 years, కొన్ని కంపెనీస్ 4 years చేస్తున్నాయి, వెయిటింగ్ పీరియడ్ ఇచ్చి యాక్సెప్ట్ చేస్తున్నాయి. అలాగే కొన్ని కంపెనీస్ పర్మనెంట్ ఎక్స్క్లూజన్స్ కూడా ఇస్తున్నాయి. సపోజ్ హార్ట్ ప్రాబ్లం ఉంది, క్యాన్సర్ ప్రాబ్లం ఉంది అనుకోండి, వాటిని మేము పర్మనెంట్గా వాటిని క్లెయిమ్ చేయను, రిమైనింగ్ అన్ని క్లెయిమ్ చేస్తానని చెప్పి సో అలా కూడా ఇస్తున్నాయి. మెయిన్ వచ్చి సోరియాసిస్ ఇలాంటి వాటిలో ఓన్లీ సోరియాసిస్ని పర్మనెంట్ ఎక్స్క్లూజన్ పెట్టి పాలసీస్ ఇస్తున్నాయి. సో ఈ విధంగా మనం ముందే పాలసీ తీసుకున్నప్పుడు కంపల్సరీగా ఎక్స్క్లూజన్స్ని పూర్తిగా చదవాల్సి వస్తుంది. ప్రీ ఎగ్జిస్టింగ్ ఎక్స్క్లూజన్స్ కూడా పూర్తిగా చదివి తీసుకుంటే మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రావు. ఇంకా డీటెయిల్స్ కావాలంటే నాకు ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి. థ్యాంక్ యూ.